రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా. ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా దీని గురించి ట్రోలింగ్స్ కానీ లేదంటే కామెంట్స్ కానీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు లాంటి పెద్దలు అయితే ఇలాంటి విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారని చెప్తుంటే, మరి కొంతమంది శాంతి దూతలు అయితే ఇలాంటి ఒక విషయాన్ని కాంట్రవర్సీగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించాలని, తిరుపతిని యూనియన్ టెరిటరీగా చేంజ్ చేయాలని చెప్తున్నారు. ఓకే, రాజకీయ పరంగా కాకుండా ఒక హిందువుగా దీనిపై మేము రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, ఇలాంటి ఒక తప్పు వేరే మతాల్లో జరిగితే దేశం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అన్నారు. దీంట్లో తప్పేముంది? టీటీడీ రిపోర్ట్స్ ప్రకారం పవిత్రమైన తిరుమల లడ్డు అపవిత్రమైందని కొన్ని వివాదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాలిటిక్స్ అన్నిటిని పక్కన పెడితే మీరే చెప్పండి, ఇలాంటి ఒక విషయం, ఇలాంటి ఒక మిస్టేక్ వేరే మతాల్లో జరిగి ఉంటే ఈ పాటికి దేశం మొత్తం కూడా మత కల్లోలతో సర్వనాశనం అయ్యేది. దీంట్లో వేరే డౌటే లేదు. మన సనాతన ధర్మం గురించి ఎట్టకేలకు ఒక వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతుంటే చాలా మంది చాలా రకాలుగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇది తప్పు అని చెప్పేవాడిపై చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కదా, మరి తప్పు జరుగుతున్నప్పుడు ఈ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళందరూ ఏమైపోయారండి? ఇది ఎలా ఉందంటే అమ్మ అన్నం పెట్టదు అడుక్కొని ఇవ్వదన్నట్టుగా ఉంది. వీళ్ళు తప్పు గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడినెవరు. అరే, మన సనాతన ధర్మం గురించి మన పక్క రాష్ట్రం సీఎం స్టాలిన్ గారు మాట్లాడినప్పుడు వీళ్ళకి ఏమనిపించదు. ఇప్పటికే జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ మంత్రాన్ని చదవండి, లేదంటే ఈ దీపాలు వెలిగించండి అని ఒక పాజిటివ్ వేగా వెళ్తుంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల మీరే విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నారు. అరే, మన సనాతన ధర్మం విషయంలో మనలో మనకి యూనిటీ లేకపోతే ఎలా? అయినా యూనిటీ గురించి మాట్లాడే హక్కు మనకు లేదులేండి. మనలో ఐకమత్యత లేనందువల్లే కదా మహాసముద్రం లాంటి మన దేశాన్ని పిల్ల కాలం లాంటి ఇంగ్లాండ్ కూడా 200 ఏళ్ళు పాలించింది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మంపై రెస్పెక్ట్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలకు మనమంతా సపోర్ట్గా ఉండాలి. మన మతాన్ని, మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇంతకీ మీరేమంటారు? కలిసికట్టుగా ఉందామా? ఏం జరిగినా సరే కళ్ళు మూసుకుందామా? కామెంట్ యువర్ ఒపీనియన్.